నమస్తే ఎల్‌ప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు ఎన్‌బీఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ సంబంధించి లేటెస్ట్ నోటీస్ అయితే రావడం జరిగింది. 1/5/2025 ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎగ్జామ్ సిటీ ఎలా తెలుసుకోవాలి, అలాగే హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు గుర్తు లేనట్లయితే దానికి ఏం ప్రాసెస్ చేయాలి, అందుకు సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ అనేటువంటి దానికి పూర్తి వివరాలు అయితే నేను తెలియజేస్తాను కాబట్టి ఎక్కడికి కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. నేను తప్పకుండా దానికైతే రిప్లై ఇస్తాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అయితే ఇప్పటికే చాలామంది కూడా ఇది అందరూ కూడా ఎవరైతే మార్చ్ 2024 నుంచి మీరు ఒకవేళ తీసుకున్నట్లయితే మే 2024 వరకు కూడా మీరు దీనికి సంబంధించి ఆన్‌లైన్‌లో అప్లై చేయడం అయితే ఏంది, అలాగే అప్లికేషన్ కరెక్షన్ చేసుకోవడం అయితే ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఇందుకు సంబంధించి చాలామంది సార్ ఈ ఎగ్జామ్ అవుతుందా లేదా అనేటువంటి చాలామంది డౌట్స్ కామెంట్స్ కూడా అయితే వస్తున్నాయి దగ్గరలో. అయితే నేను అందరికీ కూడా చెప్పాను స్టార్టింగ్‌లో అయితే దీనికి సంబంధించి అప్డేట్స్ వస్తాయి అని చెప్పేసి. ఎందుకంటే 15 డేస్ ముందు నుంచే మీకు సిటీ ఇంటిమేషన్ అనేటువంటిది వస్తుందని చెప్పేసి ఏదైతే ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేశారో అప్పుడు దాంట్లో క్లియర్‌గా అయితే ఇచ్చారు కాబట్టి దాని మీద నేనైతే చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఈరోజు అప్డేట్ రావడం జరిగింది కాబట్టి నేను ఇక్కడ ప్రతీది కూడా క్లియర్‌గా అయితే చెప్తాను. అయితే మనం చూసుకున్నట్లయితే ఇందుకు సంబంధించి మొదటగా షెడ్యూల్ చూద్దాం. షెడ్యూల్‌లో ఎప్పుడెప్పుడు ఏమి ఎగ్జామ్స్ ఉన్నాయనేది కూడా చూసినట్లయితే దానికి అనుగుణంగా మీ యొక్క ప్రిపరేషన్ కూడా కొనసాగిస్తున్నానని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే అక్కడ అన్నిటికి సంబంధించి జనరల్ హిందీ అనేటువంటిది ఉంది కాబట్టి దానికి సంబంధించి డైలీ మార్నింగ్ 10:00 అనేటువంటిది హిందీ ప్రాక్టీస్ సెట్స్ తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చేయడం జరిగింది. మరి ఇంకెవరైనా చూడలేనట్లయితే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో జనరల్ హిందీ ఫర్ ఎన్‌వీఎస్ 2024 రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ అయితే ఉంది. ఆ ప్లేలిస్ట్ లింక్ నేను కింద ఇస్తాను. అక్కడి నుంచి మీరు చూసి ప్రాక్టీస్ చేయగలని చెప్పేసి నేను అది మీకు ప్రాక్టీస్ సెట్స్ హెల్ప్ అవుతాయని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఆ షెడ్యూల్ చూద్దాం. 20 మార్చ్ 2025 అయితే ఈ నోటిఫికేషన్ వెలువడడం జరిగింది. ఎగ్జామ్ షెడ్యూల్ సంబంధించి ఇక్కడ ఈ డేట్స్ అనేటువంటి ఇక్కడ ఇచ్చారు చూడండి. 14th మేన క్యాటరింగ్ సూపర్విజన్ సంబంధించి ఉంటుంది. మెస్ హెల్పర్కి సంబంధించి 14th మేన ఈవినింగ్ సెషన్ అయితే ఉంటుంది. అలాగే ఆడిట్ అసిస్టెంట్ 15th మే, అలాగే స్టెనోగ్రాఫరు 15th మే ఈవినింగ్, తర్వాత లీగల్ అసిస్టెంట్ 15th మే ఈవినింగ్ సెషన్లో, ఫీమేల్ స్టాఫ్ నర్స్ 16th మే మార్నింగ్ సెషన్ ఉంటుంది. అలాగే ఇంకొకటి కంప్యూటర్ ఆపరేటర్ అని చెప్పేసి 16th మే మార్నింగ్ సెషన్ ఉంటుంది. అలాగే ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్కి సంబంధించి 16th మే ఈవినింగ్ సెషన్లో ఉంటుంది. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి సంబంధించి 16th మే ఈవినింగ్ సెషన్లో, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హెడ్ క్వార్టర్స్ అండ్ ఆర్ఓ క్యాడర్ లెవెల్లో 17th మే మార్నింగ్ సెషన్లో ఉంటుంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ హెచ్ఓ అండ్ ఆర్ఓ లెవెల్లో ఇక్కడ 17th మే ఈవినింగ్ సెషన్లో అయితే ఉంటుంది. ఇందుకు సంబంధించి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఇంకొకటి ఇక్కడ జేఎన్వి క్యాడర్ అని చెప్పేసి ఇక్కడ 18th మే మార్నింగ్ సెషన్ ఉంటుంది. ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి 18th మే ఈవినింగ్ సెషన్లో ఉంటుంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి 19th మే మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి ఇక్కడ వెబ్సైట్ అనేది ఇచ్చారు. ఈ వెబ్సైట్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు అప్డేట్ అనేది చూడొచ్చు. దానికి సంబంధించిన ఎలా చెక్ చేయాలని కూడా మీకు చూపిస్తాను. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే ఈ సిటీ ఇంటిమేషన్ ఎలా చెక్ చేసుకోవాలి, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా నేను ఇక్కడ ఇస్తాను. అయితే మీరు టైం టు టైం ఇక్కడ ఇచ్చారు చూడండి రిక్రూట్మెంట్ సంబంధించి ఏదైతే ఇవన్నీ కూడా ఉన్నాయి వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండాలని చెప్పేసి అప్డేట్స్ అవన్నీ కూడా చూస్తుండాలని చెప్పేసి ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఎగ్జామ్ షెడ్యూల్ సంబంధించి. అయితే ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ నోటీసెస్ ఏవైతే అంటే మే 2025 వచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్ కూడా చూద్దాం. మే 2025 డేట్ ఇచ్చారు, నోటీస్ అని చెప్పేసి ఇచ్చారు. ఏదైతే మేము 23/2025 ఇచ్చినటువంటి ఏదైతే నోటీస్ ఉందో ఆ నోటీస్కి అనుగుణంగా ఇన్ఫార్మర్ దట్ లింక్ అనేటువంటిది ఇక్కడ ఈ లింక్ ఇచ్చారు కదా, ఈ లింక్ని కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరైతే హ్యాస్ బీన్ మేడ్ అవైలబుల్ ఆన్ ది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ నవోదయ విద్యాలయ సమితి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదా, ఈ వెబ్సైట్లో ఉంచాం మేము. ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు అని చెప్పేసి. అయితే ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ డేట్ అని ఇక్కడ వెళ్ళి మీరు చూడాలంటున్నారు. అలాగే ఫర్ క్యాండిడేట్స్ ఇన్ వ్యూ ఆఫ్ సిటీ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామినేషన్ ఏ సిటీలో ఉంటుందనే మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దానికి సంబంధించి అడ్మిట్ కార్డ్ అనేటువంటిది మీకు ఎగ్జామ్ ఉన్నటువంటి 2 రోజుల ముందర అయితే వస్తాయి. అది ఫైనల్ అడ్మిట్ కార్డ్ అవుతుంది. ఇది జస్ట్ సిటీ ఇంటిమేషన్ మాత్రమే. అయితే ఇందుకు సంబంధించి అలాగే కింద కొన్ని ఫర్దర్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మీరు వెబ్సైట్ చెక్ చేస్తుండాలని చెప్పేసి ఇచ్చారు. ఇప్పుడు నేను లేట్ చేయకుండా మీకు ఆ వెబ్సైట్లో వెళ్ళి చూపిస్తాను ఎలా చూడాలి అనేది కూడా. ఇప్పుడు నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ వెబ్సైట్ లింక్ ఇచ్చాను కదా, లింక్ మీద క్లిక్ చేయగానే ఇలా పాపప్ అనేటువంటి వస్తుంది. దీన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసి మీరు ఇక్కడ వెంటనే పైకి ఇక్కడ ఇది పాపప్ క్లోజ్ చేసేసి మీరు కింద స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటాయి. మీరు స్క్రోల్ చేయగానే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మూవ్ అవుతూ ఉంటాయి చూడండి. ఇక్కడ
ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ నుంచి ఆర్ఓ లెవెల్ నాన్ టీచింగ్ పోస్ట్ అని చెప్పేసి దీన్ని మీరు క్లిక్ చేస్తే ఇప్పుడు నేను ఏదైతే మీకు చూపించానో అలాంటి నోటీస్ అనేటువంటిది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంకొకటి కూడా చూడండి, ఓపెన్ అనగానే మనకు దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉంది ఇక్కడ నుంచి కూడా అయితే మీరు నోటిఫికేషన్కి సంబంధించి అంటే సిటీ ఇంటిమేషన్కి సంబంధించి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ 24-25 అనేది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు మళ్ళీ ఇలా అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు జస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ 2024-25 అని ఉంది. అలాగే ప్రమోషన్ త్రూ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్, లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి LDC అని చెప్పేసి ఎవరైతే ఆల్రెడీ నవోదయ విద్యాలయాల్లో వర్క్ చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ పోస్టులు. అయితే ఇప్పుడు ఎవరైతే నాన్ టీచింగ్ పోస్ట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ 2024 అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ నెంబర్ అని అడుగుతుంది. సో చాలామంది కూడా మాకు ఇదివరకే కామెంట్లో చేయడం జరిగింది, సార్ మాకు రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తులేదు సార్, అప్లికేషన్ నెంబర్ గుర్తులేదని చెప్పేసి. అయితే నేను మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ఒకసారి మీరు మీ మెయిల్ బాక్స్ ఓపెన్ చేసి మీ జీమెయిల్ ఓపెన్ చేసేసి అందులో మీరు జస్ట్ NVS నాన్ టీచింగ్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినట్లయితే కూడా మీకు మార్చ్ 2024 నుంచి మే 2024 మధ్యలో మీరు అప్లై చేసి ఉంటారు కాబట్టి అక్కడ మీకు ఒక నెంబర్ అనేది వచ్చి ఉంటుంది. ఓకేనా? సో ఆ నెంబర్ అప్లికేషన్ నెంబర్ అని వస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఈ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా ఏదైతే ఇచ్చారో ఈ క్యాప్చా ఇక్కడ కింద ఎంటర్ చేసేసి మీరు సైన్ ఇన్ అంటే కనుక మీ డీటెయిల్స్ అనేటువంటి కూడా ఇక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను మీకు అది ఒకసారి వాళ్ళు నోటీసులు ఇచ్చారు కదా, ఆ విధంగా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. వెబ్సైట్లో వచ్చి మీరు జస్ట్ ఇక్కడ బ్లూ కలర్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రిక్రూట్మెంట్ సెక్షన్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. ఈ రిక్రూట్మెంట్ అని ఉంది కదా, ఈ రిక్రూట్మెంట్లో కూడా మీరు ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ రూల్స్, అడ్వర్టైజ్మెంట్, అలాగే ఫిల్అప్ ఆన్లైన్ అప్లికేషన్, సిలబస్ అని ఉంది కదా, అడ్మిట్ కార్డు అని ఉంది. అడ్మిట్ కార్డు కాదండి, ఇప్పుడే కాదు, మనకు అడ్మిట్ కార్డు ఎప్పుడు వస్తుందంటే మీకు ఎగ్జామ్ ఉంది అనగా ఏదైతే ఉందో ఆ డేట్కి ఒక 2 రోజుల ముందర మీద చెక్ చేసినట్టు ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి ఎగ్జామ్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఉంది కదా, స్కిల్ టెస్ట్. సో దీన్ని క్లిక్ చేస్తే మనకు ఇలా కొత్తగా అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ద లింక్ URL టు అని చెప్పేసి ఎగ్జామ్ సిటీ అండర్ NVS RO 2024 నాన్ టీచింగ్ అని చెప్పేసి ఉంది కదా, దాని ఎదురుగా ఇక్కడ చూడండి 1/5/2025 అప్డేట్ అనేది వచ్చింది. ఇక్కడ మీరు డౌన్లోడ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇందాక ఏదైతే ఇప్పుడు మీకు చూపించానో అలాగే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కిందకి మీరు వచ్చిన తర్వాత స్క్రోల్ చేసి ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ 2024 అని చెప్పేసి దాన్ని క్లిక్ చేసి మళ్ళీ మనకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్రెడెన్షియల్స్ అన్నీ కూడా ఇచ్చి మీరైతే చేయొచ్చు. అయితే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ మాత్రం అక్కడ వచ్చి ఉంటుంది. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వచ్చినట్లయితే మీకు ఇన్ఫామ్ చేస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు అక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్లో వెళ్ళి మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయినట్టు కూడా మీ యొక్క డౌట్స్ అనేవి కూడా క్లారిఫై చేసే అవకాశం ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నేను ఏం చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మళ్ళీ కలుద్దాం మనకు అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.